సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కోలుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరో రాష్ట్రంలో ఆ పార్టీ అధికారం కోల్పోయింది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సహా మరో 42 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు గంపగుత్తగా పార్టీ ఫిరాయించారు. గత రాజకీయ సంక్షోభ సమయంలో కీలకంగా వ్యవహరించిన పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్లో చేరారు. ఈశాన్య రాష్ట్రంలోని తాజా పరిణామంపై భాజపా కాంగ్రెస్ పరస్పరం మాటల దాడికి దిగాయి. రాజకీయ సంక్షోభంపై సర్వోన్నత న్యాయస్థానమిచ్చిన తీర్పుతో అరుణాచల్ ప్రదేశ్లో తిరిగి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ ఆనందం 2 నెలల్లోనే ఆవిరైంది. జులై 16న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెమా ఖండు నేతృత్వంలోని 42 మంది కాంగ్రెస్ శాసనసభ్యుల బృందం గంపగుత్తగా పార్టీ ఫిరాయించింది. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి ఎన్ఈడీఏలో భాగస్వామి పక్షమైన పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ పీపీఏలో చేరింది. 42 మంది ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభాపతి టెన్జింగ్ నొర్బు వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి పెమా ఖండు పార్టీ మారుతున్నట్లు చెప్పగా అందుకు స్పీకర్ ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది. ఫలితంగా అరుణాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం పీపీఏ సర్కారుగా మారినట్లయింది. కాంగ్రెస్కు అరుణాచల్ ప్రదేశ్లో ఇప్పటివరకు 44 మంది శాసనసభ్యుల బలం ఉండగా తాజా పరిణామంతో ఆ సంఖ్య 1కి దిగజారింది. ఇటీవల రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని శాసనసభ్యుడిగా కొనసాగుతున్న నబంటుకి మాత్రమే కాంగ్రెస్లో మిగిలారు. 1979లో అరుణాచల్ ప్రదేశ్ను పాలించిన పీపీఏ ఇటీవలి రాజకీయ సంక్షోభం సమయంలో కీలకంగా వ్యవహరించింది. కలికోపుల్ నేతృత్వంలో ఈ ఏడాది మార్చి 3 నుంచి జులై 13 వరకు పీపీఏ అధికారం చెలాయించింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో పెమా ఖండు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2 నెలల్లోనే అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు రాగా కాంగ్రెస్కు అనూహ్య పరిణామం ఎదురైంది. అరుణాచల్ ప్రదేశ్కు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టేందుకు పెద్ద పార్టీతో కలిసి ఉండడం అవసరమన్న ఉద్దేశంతో పీపీఏలో చేరినట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చౌనామోయిన్ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులకు భాజపానే కారణమని కాంగ్రెస్ ఆరోపించగా ఆ విమర్శల్ని కమలదండు తిప్పికొట్టింది. The pressure of muscle and money power, the pressure that the state would see no development and would actually be bled in terms of funds are all used in a completely illegal and unconstitutional fashion by Bharatiya Janata Party to topple elected government, and people of Arunachal Pradesh voted Congress party to power. Who has the authority, mandate, morally, constitutionally, legally or otherwise to convert that mandate by engineering defection of an entire government? Obviously it is the Prime Minister and BJP President. They lost confidence in their leadership. That's why one after another all important Congress leaders are leaving Congress party. See what has happened in Arunachal today. 44 MLAs and ministers and chief minister, they all leave the Congress party and form a regional party. They have realized that the Congress is becoming a sinking boat. So everybody is trying to come out of that boat. That is what has happened in Arunachal Pradesh today. అరుణాచల్ ప్రదేశ్లో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సంఖ్య 7కు తగ్గింది.